ఈ గొడవ నుంచి చెప్పండి అమ్మా, స్టార్ట్ చేయండి. 18 తారీఖు జరిగిందా? ఆ రోజు నుంచి పింటూ పెంచుడు ఏం జరిగింది? మేము ఆ రోజు 18th రోజు జాతర ఉన్నది సార్. 18th రోజు జాతర ఉన్నది సార్. అక్కడ పైన శివుడు ఉంటాడు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత కిందికి వచ్చినాం సార్. కింద మల్లన్న స్వామి ఉంటాడు. అక్కడ గృహ ఉంటది. గృహ లోపలికి వెళ్తున్నాం సార్. మా ముందర ఒక ఫ్యామిలీ ఉన్నది. ఆ ఫ్యామిలీ తర్వాత మేమున్నాం. ఆ ఇంటిలో మేమున్నాం. ముందలకి వాళ్ళు అమౌంట్ ఇచ్చిరా లేదా మాకు తెలియదు సార్. ముందర ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ముందలకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చూసి గేట్ పెట్టేసి సార్. గేట్ పెట్టేసిన తర్వాత ఏమో మళ్ళీ వాళ్ళు లోపలికి వెళ్ళాక బయటకు వస్తారేమో అనుకున్నాము. అయితే మీరు లోపలికి రావాలనుకుంటే 100 రూపీస్ పెట్టేసి రండి అని అన్నారు. అంటే దేనికి అని అడిగినాం. టికెట్ ఉందా, టోకెన్ ఉందా అని అడిగినాం. అంటే దాని గురించి ఏమో లోపలికి రానిస్తలేమో అని మేము అనుకున్నాము. అయితే అక్కడ అవన్నీ లేవు. అయితే 100 రూపాయలు అక్కడ పెట్టేసి మీకు ఇష్టం మమ్మల్ని అడిగారు. అయితే అక్కడ శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఆ వ్యక్తి మమ్మల్ని అడిగారు. అయితే దేని గురించి అని, లేకపోతే మాకు ఇష్టం ఉంటే ఉండిలని ఇస్తాము, లేకపోతే అక్కడ అన్నదానం ఉంది కదా రేపు అక్కడ ఇస్తామని చెప్పేసి అన్నాము. అంటే అక్కడ ఇస్తామని చెప్పేసిన తర్వాత ఏమైంది, తర్వాత ఉండి లేదు మీకు లోపలికి రావాలనుకుంటే ఇష్టం ఉంటే మొక్కండి, లేకపోతే లేదన్నారు. అంటే లోపలికి కదా టికెట్ లేదు, టోకెన్ లేదు కదా, లోపలికి వచ్చి జస్ట్ దర్శనం చేసుకుని బయటకు వచ్చేస్తాం, ఛాన్స్ అయిపు ఉండమని కూడా చెప్పేసినాం. ఛాన్స్ అయిపు ఉండమని చెప్పేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఆ తర్వాత మేము లోపలికి పోదామని పోతుంటే చెప్తుంటే ఇన్నమాటలే బోసిరు దాన్ని నీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా భక్తులు ఉన్నారు, మీరు పక్కకు జరుగుతా వాళ్ళు సైడ్ అంటే మమ్మల్ని లోపలికి పంపిస్తారా పంపారని అడిగినాం. అంటే పంపించమని అన్నారు. ఎందుకని అడిగి 100 రూపీస్ పెడితేనే లోపలికి వెళ్ళిపోయాను. సరేలేనని చెప్పేసి పక్కకు వచ్చినాం. తర్వాత ఉండి నువ్వు ఎందుకు పంపావని మా పిన్ని వాళ్ళు అడిగారు. అంటే మేము 100 రూపీస్ పెట్టలేకపోతే అని అంటే దేని గురించి అని అడిగినాం. మీరు బయట ఉండే అన్నాడు. అంటే పక్కకు తోస్తున్నారు. అసలు అక్కడ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా లేకపోతే మా ఒక్క ఫ్యామిలీ మాత్రమే పక్కకు పెట్టిరు. మా ఊళ్ళో అయితే అసలుకి ఎప్పుడు ఎన్నిసార్లు ఇయర్ మాకు జాతర అవుతుంది అక్కడ, ఎప్పుడు అమౌంట్ విషయం అయితే పెట్టలేదు. ఎప్పుడు మేము పోయినా కూడా మమ్మల్ని అడగలేదు. ఈసారి ఎందుకు అడిగిరు? ముందల వాళ్ళని మేము ఇస్తుంటే చూడలేదు, తీసుకుంటుంటే మేము చూడలేదు. మమ్మల్ని ఎందుకు అడిగిరు అసలుకి? అంటే మీరు సరే 100 రూపీస్ అడిగారు కదా, దానికి టోకెన్ అని ఇవ్వాలి, లేకపోతే టికెట్ అని ఇవ్వాలి కదా. ఏది లేదు మమ్మల్ని అడిగితే మేము దేని గురించి ఇవ్వాలి? మేము దాని తర్వాత మేము ఇంకా మమ్మల్ని అడ్డగోలిగా తిట్టిరు సార్. ఆడోళ్ళు గారు, దొమ్మరివి, చెమ్మరి గారి గలీజ్గా తిట్టినైనా. అంటే దేని గురించి తిడుతున్నావు నువ్వు? ఇష్టం ఉంటే ఇష్టం, లేకపోతే లేదు. మాకు 100 రూపీస్ ఇవ్వాలని రూల్స్ లేవు. మేము చాకలోలం. అక్కడ దేవుని దగ్గరికి మేము వచ్చే హక్కు మాకు ఉంది. మేము ఊళ్ళో ఏం జరిగినా మాకు చేయాల్సిన హక్కులు మాకు ఉన్నాయి. అక్కడ మేము ఏం చేయాలని కూడా మేము మొక్కి జస్ట్ బయటకు వచ్చేస్తామని చెప్పినాం. అంటే నీ ఎంకలు ఉన్న వస్తారు, మీరు పక్కకు జరగని అన్నారు. అంటే లోపలికి రాని అంటే రానియమని అన్నారు. సరే అని చెప్పేసి వదిలేసినాం. అయితే పక్కకు ఉండి నువ్వు లంజముండ దుమ్ముడుముండని నువ్వు ఎందుకు అన్నావు అదని కూడా మా పిన్ని అడిగింది. అంటే నువ్వు ఎక్కువ మాట్లాడకు, ఏమన్నా ఉంటే ఊళ్ళో మాట్లాడదాం అని అన్నాడు. ఈయననే శ్రీనివాస్ రెడ్డి. తర్వాత ఉండి ఎందుకు ఊళ్ళో మాట్లాడతావు, ఎందుకు నువ్వు పెద్దల దాంట్లో అది చేస్తున్నావు అదని మా పిన్ని అడిగింది. ఏమన్నా తప్పి చేసి ఏమన్నా మేము గలీజ్గా మాట్లాడితే నువ్వు పెద్దల దాంట్లోకి తీసుకోవో, ఊళ్ళో పంచాది పెట్టు అని చెప్పేసి మా పిన్ని చెప్తుంటే ఇనవాడతలేదు. దొమ్మరముండ బోషన్ముండ అని చెప్పేసి మా పిన్నిని చెంప మీద చేయబెట్టి ఇట్లా పక్కకు తోసేసిన తర్వాత మేము ఏడ్చుకుంటే కిందకి వచ్చినాం. అయితే అక్కడ ఉన్న 1000 మంది భక్తులు మమ్మల్ని అడిగిరు. వాళ్ళు లంబడిముండ లంజముండ అంటే మీరు ఎందుకు సైలెంట్గా వస్తారు? మీరు తప్పు చేసినట్టు అయిపోయింది. అక్కడ మీరు పైసలు ఇచ్చినట్టేనే వాళ్ళు సైలెంట్గా ఉంటుండే. ఎందుకంటే మీరు గట్టిగా అడిగారు కాబట్టి వాళ్ళు గట్టిగా అడ్జస్ట్ చేసారు. మీరు చెప్ప మీద ఇచ్చినుంటే వాళ్ళు సైలెంట్గా ఉంటుండే కదా అని పక్కన ఉన్న వాళ్ళు అడిగారు. అక్కడ జాతరకు వచ్చిన వాళ్ళు సరేలేండి ఎవరు పాపన్న వాళ్ళు పోతారని చెప్పేసి మేము ఏడ్చుకుంటే కిందకి వచ్చినాం. కింద కూర్చున్న తర్వాత అప్పటికి 5:30 అవుతుంది. అయితే ఏమైంది, వీళ్ళు ఇంకా ఫోన్ చేసి ఎత్తట్లేదు, వీళ్ళు రావట్లేదు అని చెప్పేసి మా తమ్ముడు ఊళ్ళో ఉన్నాడు ఇంటికాడ. వీడు జాతరలోకి ఇంకా మమ్మల్ని తీసుకోదామని వీడు వచ్చినున్నాడు. చిన్న బేబీ ఉంది కదా, తీసుకోదామని చెప్పేసి వచ్చినున్నాడు. వచ్చిన తర్వాత మేము ఏడ్చుకుంటే ఇట్లా అందరం ఇట్లా కూర్చున్న తర్వాత ఏమైంది అక్క అని అన్నాడు. అంటే పైన శ్రీనివాస్ రెడ్డి ఇట్లా ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది, అమ్మలని అక్కల ఇంట్లో గలీజ్గా మాట్లాడింది అని చెప్పినాం. అంటే నేను అడుగో సాగని చెప్పేసి వీడు పైకి వెళ్ళిండు. ఎక్కడికి? శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి. ఆయన నేను సపరేట్గా అడుగొస్తాను, ఏ గొడవద్దని చెప్పేసి అంటే అడిగడానికి పోతే అక్కడ ఎవ్వరు లేరు. అయితే వాళ్ళు కిందకి వచ్చి కొబ్బరికాయ రూమ్లో ఉన్నారంట, మేము చూడలేదు. వీళ్ళకి కోపం వచ్చింది. మా అమ్మని మా పిల్లలని ఎందుకు అన్నారు, మీ అమ్మని మీ పిల్లలంటే మీరు ఊకుంటారని చెప్పేసి కుమ్మరి గ్రూప్లో పెట్టేసింది ఈ వాయిస్ రికార్డింగ్ పెట్టిండు. తర్వాత వాళ్ళు ఊళ్ళో ఎవరు చూసారో తెలియదు. అక్కడ ఉన్న శ్రీనివాస్ రెడ్డికి ఎవరో ఫోన్ చేసి చెప్పిరంట, ఇట్లా చాకలోడు ఇట్లా పెట్టిండంట, ఇట్లా మాట్లాడిండు, వాడు ఏడున్నాడు పట్టుకొని వాడు అక్కడే ఉన్నాడు అని చెప్పేసి. అక్కడ ఉన్న ఎవరు శ్రీనివాస్ రెడ్డి కొబ్బరికాయల రూమ్లో ఉన్నాడు. బయటకు వచ్చి వీడిని పిలుచుకున్నాడు మంచితనంగా. అంటే ఇక్కడ గొడవ అయింది కదా, పిలుచుకుంటున్నాను దేని గురించి అని వీడు అనుకున్నాడు. మామూలుగా క్యాజువల్ గానే పోయిండు, ఇంత ఇష్యూ అవుతుందని తెలియదు. పోయిన తర్వాత అక్కడ ఇంకా తర్వాత 4 ఉన్నారు. 4 ఉండి నువ్వు నీకేం బలుపురా, నీకు ఏం చూసుకోరా, నీకు అంత ఆరికరం అంటే నువ్వు మమ్మల్ని మా పిల్లలు తింటారా, నీ జాతి ఏంది, నువ్వేంది,
అసలు ఏం చూసుకుని రూపాయలు చూస్తున్నారు అని చెప్పేసి వీని గల్ల పట్టి ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ బయటనే కొట్టిరు. కొట్టిన తర్వాత కొట్టుకుంటూ అట్లా గల్ల పట్టుకొని ఈడ్చుకెళ్ళిరు కొబ్బరికాయల రూమ్ లకి. అయిన తర్వాత ఇంకా మా అమ్మకి చెప్పిన అమ్మ ఇట్లా ఇష్యూ అవుతుందని చెప్పేసి మా అమ్మని పిలిపించిన. అయితే ఈమెని పట్టుకున్నా, బేబీ ఉంది కదా చేతిలో, ఈమె పక్కన నేనున్నా. మా అమ్మ ఏం చేసింది, వీని ఈడ్చుకెళ్తుంటే మా అమ్మ వీనితో పాటు రూమ్ లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే అక్కడ 2-3 గంటలు కొడుతూనే ఉన్నారు. ఆ తర్వాత ఇక్కడ ఉన్న రెడ్డి సరిపోరు అని చెప్పేసి వీనికి రుబాబు చాలా అయింది. గుడికాడ వీళ్ళ చిన్నమ్మ వీళ్ళ అక్కలు చాలా గలీజ్గా మాట్లాడిరు. అక్కడ ఉన్న 1000 మందిలో మనం పైసలు అడిగితే వీళ్ళు ఇవ్వలేదు, అందరు మనలో చూసారు అని చెప్పేసి వాడు ఏం చేసి ఫోన్ చేసి ఉన్న రెడ్డిస్ ని ఊళ్ళ నుండి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. అప్పటికి సర్పంచ్ రాలేదు సార్. ఆ తర్వాత వీళ్ళు కొట్టిన తర్వాత లాస్ట్ మూమెంట్ లో ఒక 2-3 రౌండ్లు అయిపోయినాయి. అప్పటికే వాళ్ళు 20 మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు సార్ అక్కడికి. కొట్టిన తర్వాత మేము ఎప్పుడు సర్పంచ్ లాస్ట్ మూమెంట్ లో వచ్చిండు. అప్పటికి 7 అవుతుంది. అప్పటికి వచ్చేసిండు ఆయన. వచ్చిన తర్వాత మేము ఉన్నాం. అప్పటికి గట్టిగా వచ్చినాం. చాలా సేపు ఏడ్చినాం మేము పాపను పట్టుకొని. తాతయ్య ఆపండి, ఊళ్ళో ఏమన్నా ఉంటే మీ కాలు పట్టుకుంటాము, ఊళ్ళో ఏమన్నా ఉంటే జాతర అయిపోయినాక ఊళ్ళో పెద్దల సమక్షంలో మేము మాట్లాడదాము, ఏమన్నా ఉంటే తప్పు ఉంటే క్షమించండి, వాడు రికార్డింగ్ పెట్టింది కదా నేను డిలీట్ చేపిస్తా, మీ కాలు పట్టుకొని ఇస్తానని చెప్పేసి నేను అన్న కూడా వాళ్ళు క్షమించలేదు. ఆయన మేము జస్ట్ గొడవ ఆపడానికి వచ్చినాం అనుకున్నాడు. ఆయన గొడవ ఆపలేదు. ఈయననేమో లోపలికి రూమ్ లోపలికి వెళ్ళి కుర్చీ మీద కూర్చున్నాడు. ఈయన సర్పంచ్ తుకారం రెడ్డి లోపల కుర్చేసుకొని కూర్చున్నాడు. తన కొడుకు ఎవరు, సతీష్ రెడ్డి, సర్పంచ్ రెడ్డి. వాళ్ళ కొడుకు వచ్చి ఇంకా ఇష్టం వచ్చినట్టు అసలు మా దగ్గర ఆడోళ్ళకి ఏమైందని మమ్మల్ని అడగాలి కదా. వాడిని అంటే అడగలేవు సార్, వాడు బ్యాడ్ కామెంట్ అయితే పెట్టిండు లోపల. అదే వాడిని అడగకూడదు కానీ మమ్మల్ని వచ్చి అడగాలి కదా, ఆడోళ్ళం ఉన్నాం కదా మేము అక్కడ, మమ్మల్ని అడగాలి కదా. మమ్మల్ని కూడా అడగాలి వాళ్ళు. అడగకపోయేసరికి డైరెక్ట్ వచ్చి డోర్ ఓపెన్ చేసుకొని ఇష్టం వచ్చేట ఎంత మంది అంటే అంతమంది లోపలికి పోయి ఇష్టం వచ్చేట్టు దాడి చేసారు. మా అమ్మ కూడా లోపలనే ఉంది. అయితే వీని తొక్కుకుంటే వీని చెంపల మీద పలగొట్టుకుంటే కొబ్బరికాయలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు నెత్తి మీద వీపుల మీద ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొడుతుంటే కూడా మేము గట్టిగా అరిసేసరికి జాతరలో ఉన్న జనాలు మొత్తం పైకి వచ్చారు ఆ కొబ్బరికాయల రూమ్ కాడికి. ఎందుకు ఏమైంది ఇంతకాలం కొడుతారు, ఏమైందని ఇంతకాలం కొడతారు అని చెప్పేసి అడిగిరు. అంటే నీకేం తెలుసురా, నీకేం తెలుసు, నువ్వు చూసినావు అని చెప్పేసి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ గట్టిగా చేసే వరకు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవరన్నా వీడియోలు తీసుకుంటే వీడియోలు ఎందుకు ఇస్తున్నారు, నీకేం తెలుసు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆపిన తర్వాత ఇంకా నేను గట్టిగా అరుస్తుంటే అక్కడ నుండి వచ్చిన ఎవరు మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, కన్నీర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చారు. మళ్ళీ వచ్చారు వాళ్ళు అక్కడ నుండి ఊరి నుండి ఇంకా ఫోన్ చేసి ఇంకా రప్పిస్తున్నారు. అయితే వీళ్ళేం చేసినాం, మేము వీళ్ళని కనీసం వీళ్ళు బయట ఉన్నారు కదా, ఇప్పుడు వచ్చారు కదా, వీళ్ళన్నా లోపల ఉన్న గొడవ ఆపుతారని చెప్పేసి మామయ్య ఎంత ఆపండి అని చెప్పేసి నేను ఇక్కడ మా తమ్ముని భార్య మౌనిక, నేను మా తమ్ముని భార్య మానిక పోయి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాం. తాత మామయ్య ఎంత గొడవ ఆపండి, ఊళ్ళకి ఏమైనా మాట్లాడదాం, మీరన్నా ఆపండి, దయచేసి ఆపండి, వారిని చాలా సేపు లోపల వేసి కొడుతున్నారు, కొంతసేపు ఆపండి అని చెప్పేసి ఇట్లా అడ్జస్ట్ మేము చేసి కూడా ఆయన కనికరం రాలేదు. అసలు మ్యాటర్ తెలుసుకోకుండానే మా మీద చాలా అదైపోయింది. ఆయన అక్కడ రెడ్డిస్ వాళ్ళని మేము ఇట్లా పిలుచుకున్నాం, జస్ట్ వాళ్ళు క్యాజువల్ గా ఇట్లా వరుసలు పెట్టి పిలుచుకుంటారు అట్లా పిలుచుకున్నాం మేము కూడా. తర్వాత ఆపండి అని నేను ఈ మొబైల్ కాళ్ళ మీద పడ్డాం. మధుసూదన్ రెడ్డి ఆయన కాళ్ళ మీద, శ్రీకాంత్ కూడా ఉన్నాడు, శ్రీకాంత్ రెడ్డి మీద కూడా కాళ్ళ మీద పడ్డాం. వీళ్ళందరూ బయట నుండి వచ్చారు కదా, వాళ్ళని ఆపుతారేమని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద పడ్డాం. అయినా కూడా వాళ్ళు ఆపలేదు. మా మొక్కలు కూడా చూసి కూడా మా మొక్కలు కూడా ఆపలేదు. కనీసం చిన్న పాపనన్నా వాళ్ళ ముంగలు పెడితే వాళ్ళ కనికరం అని వస్తుందేమో, చిన్న పాప కదా, మా పాప ముఖం చూసేసి అయినా ఆపుతారేమో అని చెప్పేసి పాపను మీ కాలు ముఖం, మీ పాపను కూడా మీ కాళ్ళ కాడ పెట్టాము, దయచేసి ఏం చేయకండి, వాళ్ళకి చిన్న బేబీ ఉందని చెప్పేసి కూడా అడుగున్నాం మేము. వానికి ఏమన్నా అయితే పాప బతుకు ఆగం అవుతుంది, ఆమె బతుకు ఆగం అవుతుంది, రోడ్డు మీకు వస్తుంది, ప్లీజ్ దయచేసి కొట్టకని కాళ్ళు చేతులు పట్టుకుని మేము అక్కడికి పట్టుకుంటే జరగని చెప్పేసి మా చెంపల మీద మా జడలు పట్టి పక్కకు తోసిరు వాళ్ళు. చూసిన తర్వాత పాప ఉంటది కదా, సడన్ గా తంత అక్కడ పోయింది పాప అంత దూరం పోయింది, గట్టిగా అరిచింది, ఊపిరి పట్టేసింది పాప. ఎమ్మడి నేను పోయి పాపను అందుకున్నా. ఈమెకి లేవడానికి వస్తలేదు, ఎందుకంటే డెలివరీ అయిన మనిషి కదా, అసలు చాలా వీక్ ఉంది, ఆమెకి లేవడానికి కూడా వస్తలేదు. ఎమర్జెన్సీలో పోయి నేను ఎత్తుకొని ఇట్లా భుజం మీద వేసుకొని కొట్టినా. అయినా కొంచెం ఏడుపు తగ్గినట్టు చేసింది కానీ ఇంకా ఆమె ఏడుపు ఆపట్లే అని చెప్పేసి మా మరదలకి ఇచ్చిన తర్వాత ఆమె కొంచెం పాలియో, నువ్వు ఇక్కడ ఉండి నువ్వు లోపలికి రాకు, అక్కడ చాలా అదవుతుందని చెప్పేసి ఆమె పక్కకు కూర్చోబెట్టి వచ్చిన. అయినా కూడా వాళ్ళు, నేను ఒక్కదాని పోయినా కూడా వాళ్ళు అయితే మా తమ్ముని కొట్టడం అయితే ఆపలేదు సార్. నేను ఒక్కదాని పోయినా కూడా మళ్ళీ నన్ను ఈడ్చిడ్చి చంపంగా కొట్టడము, ఆమె నన్ను ఎదల మీద చేసి నూకడము, జడలు బట్టి నూకడము అవన్నీ జరిగినాయి సార్ అక్కడ. అప్పటికి 8-8:30 అవుతుంది. అయితే ఈయన ఏం చేసిన 100 నెంబర్ కాల్ చేసినప్పటికీ 2-3 గంటలు అవుతుంది, వాళ్ళు ఏ రెస్పాన్స్ కాలేదు. లాస్ట్ మూమెంట్ లో 8-8:30కి లాస్ట్ మూమెంట్ లో వచ్చారు సార్ వాళ్ళు.
కానిస్టేబుల్ వాళ్ళు ఇద్దరు వచ్చి అబ్బాయిని ఇంకా మీరు ఎవరు కొట్టకండి, అబ్బాయి మీద చాలా అదే అయింది, మీరు చాలా దెబ్బలు తాకినాయి, కొడితే మేము బాగుండదు అని చెప్పేసి అక్కడున్న కానిస్టేబుల్ వాళ్ళు బయటికి తీసుకొచ్చి అక్కడ ఒక వెహికల్ మాట్లాడి ఇక్కడ నాగర్కర్నూల్ వరకు పంపించారు. అక్కడ దింపిన తర్వాత మేము ఇక్కడికి వచ్చినాము. అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి అక్కడున్న రెడ్డిస్ మొత్తం కార్ వేసుకొని డైరెక్ట్ ఇక్కడికి వచ్చిర్రు వీళ్ళు. ఇక్కడికి పిఎస్ దగ్గరికి వచ్చి మేము మాట్లాడక ముందుకి, మేము లోపలికి వెళ్ళక ముందుకి ఆల్రెడీ రెడ్డిస్ పోయిరు, మాట్లాడారు, కాంప్లైంట్ ఇచ్చిర్రు. ఏమని ఇచ్చిర్రు, మేము వాళ్ళని కొట్టినామని, ఆడోళ్ళం మేము మొగ్గోళ్ళం కొట్టినామని, ఆ 10-20 మందిని మేము 2-3 ఆడలు పోయి కొట్టినామని చెప్పేసి మా మీద కాంప్లైంట్ చేసిర్రు వాళ్ళు. మార్నింగ్ మమ్మల్ని పిలిచిరు, మేము కూడా కాంప్లైంట్ ఇవ్వడానికి పోయినాము. 3 సార్లు లోపలికి వస్తే 3 సార్లు మమ్మల్ని బయటికి నెట్టిరు. వాళ్ళు ఉన్నంత సేపు మమ్మల్ని లోపలికి రానియలేదు, కాంప్లైంట్ ఇవ్వనియలేదు, మమ్మల్ని కూడా మాట్లాడనియలేదు. సరే 18 తారీఖేనమ్మా, ఎంత 18 తారీఖు రోజు సార్, అప్పుడే సార్, అదే డేట్ రోజు సార్. తర్వాత ఏం జరిగింది? ఇంకా తర్వాత కాంప్లైంట్ ఇవ్వడానికి పోతే వాళ్ళు రానియలేదు సార్. తర్వాత 18 తారీఖు రోజు సార్, 18 తారీఖు. అయితే అక్కడ ఉండి వాళ్ళు ఏమో కాంప్లైంట్ తీసుకున్నారు, తర్వాత హాస్పిటల్ పంపించారు. మమ్మల్ని కాంప్లైంట్ తీసుకోలేదు, మేము ఇద్దాం అనుకోతే మమ్మల్ని కాంప్లైంట్ తీసుకోలేదు. ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్ళి రాకుండా అన్నారు. మాకు ఏదైనా రిజిట్ అయిందని ఇవ్వండి సార్ అంటే అది కూడా ఇవ్వలేదు. తర్వాత మీరు చూపించుకొని రాకుండా తర్వాత కాంప్లైంట్ రాసిద్దరు చేద్దాం అని చెప్పారు. అక్కడికి వెళ్ళినాక మా అమ్మకు ఆమెకు ఏం దెబ్బలు లేవని అందులో రాసిరట సార్. దెబ్బలు లేదే మేము హాస్పిటల్కి వెళ్తామా సార్? అంతమంది కొడితే దెబ్బలు తాకుని ఉంటాయా? అట్లని చెప్పేసి మా పాప ఎత్తుకునేప్పుడు కొంచెం బాగుంది కదా, పాలు తాగింది, కానీ మేము కొంచెం నార్మల్గా ఉన్నాం. ఎందుకంటే లోపల ఉన్న మెయిన్ పాయింట్ వీళ్ళకి ఎక్కడ ఏమైందని చెప్పేసి వీళ్ళ మీద టెన్షన్ పడుతుంది. ఎందుకంటే నడవడానికి రావట్లేదు, వాళ్ళకి కూర్చోడానికి రావట్లేదు సార్. అక్కడ నుండి మీరు 19 తారీఖు నుంచి అంటే 18 నైట్ నుంచి ఏడున్నారు ఆ 3 రోజులు ఇక్కడే తల దాచుకున్నాం సార్. అయితే ఊళ్ళకి రానియలేదు, వాళ్ళు మమ్మల్ని బెదిరించారు సార్. రంజడ్కల్లో ఊళ్ళకి ఎట్లా వస్తారు అంటే పొద్దుగాల మాట్లాడదాం, మీరు ఊళ్ళో ఎట్లా సంసారం చేస్తాం, మేము చూస్తాము, ఇల్లు మేము కొట్లాడి మీకు తెప్పించినాం అని అన్నారు. అంటే ఇల్లు మాకొకరికి మీరు గవర్నమెంట్ నుండి కొట్లాడి తెప్పించారు, మరి 30 రాష్ట్రాలకు మీరు తెప్పించి అది చేశారని కూడా అడిగినాం మేము. ఇప్పుడు ఈ పాప ఎప్పుడు హాస్పిటల్ చేంజ్ చేసినామా? చిన్న పాపని అంటే నెక్స్ట్ రోజు కూడా కొంచెం 19 తారీఖు బాగానే ఉంది సార్. అయితే ఆ రోజు కూడా మేము హాస్పిటల్కి వెళ్దామని చూసినాము, కొంచెం డల్గా ఉంది, అంతంతనే పాలు అవుతుంది అని చెప్పేసి వెళ్దామని చూసినాము. అయితే 9కో 10కో ఫోన్ చేసేసారు, ఎవరు ఎస్ఎస్ఆర్ చేసారు డైరెక్ట్ 19 తారీఖు. అయితే సార్ ఫోన్ చేసిన తర్వాత మేము పిఎస్కి వెళ్ళినాము. ఇక్కడ మీ మీద మీరు కాంప్లైంట్ ఇచ్చిరా మా మీద అక్కడ జాతర జగది ఇష్యూ అంటే ఇచ్చినాను సార్ అని చెప్పినాం. అంటే ఎందుకు అమ్మా అది అంటే ఇట్లా గొడవలు కొట్టిరు, ఇట్లా అది చేసిరు అది అని చెప్పేసి అది చేసినాము. తర్వాత మా ఎస్ఐ సారు సిఐ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఏమైంది బాబు ఎట్లయిపోయిందని అడిగారు. తర్వాత గిట్ల అయింది సార్ గిట్లా అని చెప్పేసినాం మేము. తర్వాత ఎందుకు అది చేసిరమ్మా అని అంటే వాళ్ళే కొట్టిరు సార్, వాళ్ళు 10 మంది, మా తమ్ముడు ఒకసారి మేము మధ్యలో ఆపడానికి పోతే మా మీద కూడా కేసులు పెట్టారు, గలీజ్గా మాట్లాడారు, మా ఎదల మీద చేసి అది చేసారు, మా పాపను కూడా తన్నీరు అందుతుంది. అయితే సార్ ఏం చేసి నెక్స్ట్ రోజు నువ్వు అన్ని మాట్లాడలే అని చెప్పేసిండు, మొన్న నువ్వు అన్ని పాప గురించి మా గురించి చెప్పలే అన్నాడు. అయితే ఆ రోజు మేము ఫస్ట్ రోజు 18th రోజు మేము ఎట్లా రాసిన లెటర్ అంటే మా అమ్మకు మా తమ్ముడికి సీరియస్ ఉంది కాబట్టి లెటర్లు ఏంటంటే మొత్తం షార్ట్ కట్ రాసినాం. అలా తొందరలో పడి మేము పాప పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత మళ్ళీ మేము ఏం చేసినాం, అక్కడ పేరు సరిగ్గా మెన్షన్ చేయలేదు, మేము లెటర్ సరిగ్గా రాయలేదు అని చెప్పేసి ఎస్ఎస్ఆర్ అది చేసినాక మళ్ళీ మీరు లెటర్ సరిగ్గా రాయలేదు మళ్ళీ రాయండి అని చెప్పిండు ఎస్ఎస్ఆర్. మళ్ళీ మేము బయటకు వచ్చి మర్చిపోయిన వాళ్ళ పేర్లు రాపించినాం, మా పాప పేరు రాపించినాం, మమ్మల్ని ఎవరెవరేమనేది కూడా ఆ లెటర్ రాపించినాము. ఆ లెటర్ రాపించినాక నేను ఈ సార్కి ఎస్ఐ సార్కి 19th రోజు నేను ఈ లెటర్ ఇచ్చిన సార్. అక్కడ నేను ఈ లెటర్ ఇచ్చినట్టు సార్ దగ్గర నాకు అసలు ఈ లెటర్ చూపించలేదు సార్ మాకు. అయితే మేము ఏదో షార్ట్ కట్ రాసి మాత్రం లెటర్ తీసుకొని మెయిన్ పాయింట్ చేసిండు. ఇది నేను ఇచ్చిన సార్, ఇది మొత్తము వాళ్ళ పేర్లు మా పాపకి ఏమైనా మొత్తం చెప్పేసి చేసినాం సార్ మేము. అసలుకి ఎస్ఐ సార్ దగ్గర ఏదో మేము షార్ట్ కట్ రాసి మాత్రమే చూపిస్తున్నాడు. ఈ లెటర్ ఇచ్చినాం కదా సార్, మీకు ఈ లెటర్ ఏమైందంటే ఈ లెటర్ ఎన్నిసార్లు రాసినా కూడా ఇప్పటికి కూడా చూపించలేదు సార్. ఈ లెటర్ ఇప్పటి వరకు అయితే చూపించలేదు, మళ్ళీ అన్ని మెన్షన్ చేసి మేము ఈ లెటర్ కూడా చూపించినా ఇది కూడా చూపించలేదు మాకు. తర్వాత మీ మీద కేసు చెప్పేసి అది చేసేది సార్. అయితే మేము ఇది తీసుకెళ్ళి ఎస్ఐ సార్కి ఇచ్చినాం సార్. ఇస్తే వాళ్ళు చెప్పారు మేము న్యాయం చేయాలన్నా, ఆడోళ్ళు ఉన్నారు, మీరు సిగ్గు లేదు మగవాళ్ళని కొట్టనీకే 8 మంది ఆడోళ్ళు కలిసి మగవాళ్ళని కొడతారా మీరు? అసలు ఆడోళ్ళేనా మీరు? బట్టలు కడతారా? అది దాన్ని మాట్లాడితే సార్ మీరు అట్లా మాట్లాడకండి, వాళ్ళు మా ఆయనని కొట్టిండ్రు, నేను ఎట్లా ఉన్నా సార్ కొట్టడానికి, నేను కొట్టడానికి కొడుతున్నా సార్, నాకు ముందే చెప్తే బాగోలేదని అంటే మీ దొంగ మాటలు నేను నమ్మను, కానీ ఇంకా సరే బయటికి వెళ్ళరు ఇచ్చిరు కదా అని చెప్పేసి ఇది చేతికి ఇస్తే దీన్ని తీసి ఇట్లా వాడేసి
తన చేతులు ఉన్న పేపర్లు తీసుకొని బయటికి వెళ్ళిపోయింది ఎవరు సార్. ఎస్ఐ? ఎస్ఐ ఏం పేరు ఆయన? గోవర్ధన్ సార్. ఈ పాపకి ఎప్పుడు సీరియస్ అయిందమ్మా? సీరియస్ అంటే 19th రోజు నైట్ కొంచెము పాలు అంతంతనే తాగింది సార్. మార్నింగ్ కూడా ఈమె 4:30కి పాలు ఇచ్చినా పడుకోబెట్టాను సార్. తర్వాత 5కో 6కో ఎప్పుడు చనిపోయిందో మేమైతే చూసుకోలేదు సార్. మీ ఇంట్లోనేనా? ఇంట్లోనే సార్. 6కి వరకు చూసుకునే వరకు పాప ఆలుకులేదు కురుకులేదు సార్. ఏ తారీఖు జరిగింది? ఆ రోజు 20 సార్. 20. ఇప్పుడు ఏంది పరిస్థితి? ఫైనల్ గా వాళ్ళ మీద కేసు అయిందా? అయితే ఆ పాపని తీసుకొని అక్కడికి వెళ్ళాం సార్. ఎక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మీ పాప ఎమర్జెన్సీలో మేము అసలుకి లేవడం పాపని తీసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయినాం. మేము వెళ్ళిపోయిన తర్వాత మేడం ఉండి అసలుకి ఏంది పాపకి ఏమైందని అంటే పాలు ఇచ్చినాం, బాగానే పడుకుంది, మంచిగా ఉండలేదు మేడం. తర్వాత బుద్ధ మీద కొట్టుకున్నాం, తర్వాత పడుకుంది, బాగానే ఉందని అనుకున్నాం. అంటే ఎందుకు ఇట్లా అయిపోయింది అంత సడన్ గా ఏముందండి, ఏమైనా అయ్యిందా, ఇంట్లో ఇష్యూస్ కానీ బయట ఇష్యూస్ కానీ ఏమైనా అయ్యిందని డాక్టర్ అడిగారు. అంటే బయట ఇట్లా ఇష్యూ జరిగింది మేడం, ఇట్లా అయ్యిందని చెప్పినాం. అంటే పాపకు చూపించారు అంటే లేదు మేడం, ఈ టెన్షన్స్ వల్ల మేము అక్కడ తిరుగుతున్నాం, పాప ఇప్పుడు చూపించేంత మాకు సోమత ఇంకా టైం ఇవ్వట్లేదు మాకు అని చెప్పినాం మేము మేడంకి. అయితే పాప చనిపోయి ఛాన్స్ అయిపోతుంది, ఒక 10 minutes అవుతుంది పాప చనిపోయి అని చెప్పింది డాక్టర్. చెప్పిన తర్వాత మేము ఏం చేసినాము, మీకు ఎవరి మీద నన్ను అనుమానం ఉందా అంటే ఉంది మేడం, ఇట్లా మా రోజు గొడవ జరిగింది జాతర అని చెప్పినాం. మేడం చెప్తే మేడం ఏం చేసిన ఒక కానిస్టేబుల్ రప్పించి ఒక సిట్టు మీద కంప్లైంట్ రాసిచ్చిన తర్వాత కానిస్టేబుల్ వచ్చిన తర్వాత పాపని తీసుకుపోయి మీకు ఎవరి మీద నా అనుమానం ఉంది కదా, పాపకు పోస్ట్మార్టం చేస్తే బాగుంటుంది, అది అక్కడికి వెళ్ళి చూసుకోండి పిఎస్ఆర్ అంటే పిఎస్ఆర్కి వెళ్ళేసరికి అప్పటికే రెడ్డిస్ వచ్చిర్రు. ఎవరెవరు ఫోన్లు చేసుకున్నారు, ఏం చెప్పుకున్నారు, ఏం జరిగిందో మాకు తెలియదు. మేము ఇక్కడ హాస్పిటల్ నుండి అక్కడికి వెళ్ళేసరికి రెడ్డిస్ ఎవరెవరు ఉన్నారు, ఊరు మొత్తం రెడ్డిస్ మొత్తం అక్కడ ఉన్నారు. ఏమైంది మరి మీ పాపకి ఏమైంది, మేము అంటే కొట్టినాం, సరే మమ్మీ కోపం ఉందని వాళ్ళు కనీసం మమ్మల్ని అడగడానికి కూడా రాలేదు. ఎట్లా జరిగిందని కూడా అడగడం కూడా రాలేదు. సరే అని చెప్పేసి మేము ఒక పక్కకు నిలబడ్డాం, వాళ్ళొక పక్కకు నిలబడ్డారు. పాప చనిపోయింది కదా అనుమానం ఉంది కాబట్టి ఒక లెటర్ రాయండి అన్నారు. రాసిన తర్వాత మరి మేము అక్కడ కాంప్లైంట్ ఇచ్చినాము, పోస్ట్ మార్టం కూడా జరిగింది సార్. జరిగిన తర్వాత ఏమన్నారు, పోస్ట్ మార్టం జరిగిన తర్వాత వాళ్ళని ఏమన్నా అది ఉంటే మాట్లాడి వాళ్ళని లోపలేద్దామన్నారు. సరే అని చెప్పేసి చూకున్నాం. తర్వాత ఏం మార్చారు వాళ్ళ మాట, వాళ్ళు తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళనే కేసు చేద్దాంలే అని అన్నారు సార్. వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ ను వాళ్ళు కింద చేసే ప్లాన్లలో ఉన్నారు, ఆల్రెడీ చేసి ఉంటారు కూడా. ఇప్పటికే ముఖ్యమంత్రి అప్పటిదాకా ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ లేదు. ముఖ్యమంత్రి ఇన్వాల్వ్మెంట్ కాగానే పోస్ట్ మార్టం రిపోర్ట్ ను మార్చేసేయాలి. అందుకనే వాళ్ళు అప్పటిదాకా ఒక తీరుగా మాట్లాడారు, తర్వాత ఒక తీరుగా మాట్లాడారు. ఇంటర్నల్ ఇంజురీస్, నేను ఒకరిద్దరు డాక్టర్లతో మాట్లాడితే ఇట్లా ఇంటర్నల్ ఇంజురీస్ కనుక ఉండేది ఉంటే కొంచెం టైం వరకు తెలియదు అది. ఆ ఇంటర్నల్ ఇంజురీస్ తోటే ఇప్పుడు వీళ్ళు ఈ పర్సనల్ ఇటు తిరుగుతున్నారు కదా, అసలు దాని మీద ఫోకస్ కాలేదు. ఈ లోపల పాప ఆ ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కడో జరిగింది. ఇంటర్నల్ బ్లీడింగ్ తోటి ఆ దెబ్బకు కాలుతో తనిన దెబ్బకు లోపల రక్తం ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది కాబట్టి చిన్న పాపకు అది దాని ఎఫెక్ట్ తోటి చనిపోయింది. అంటే అంతకన్నా ఎక్కువ దీంట్లో ఇక ఏమా ఇది పక్క అయితే అక్కడ మాకు న్యాయం జరగట్లేదు, వీళ్ళంతా ఏదేదో జరుగుతారని మాకు కొంచెం డౌట్ వచ్చింది సార్. తర్వాత కొంచెం అక్కడిక్కడ ఉన్న వాళ్ళని కొంచెం ఊరు వదిలిపెట్టిపోతాను కూడా చెప్పిందంట. కాళ్ళ మీద పడి ప్రాధాయపడి ఇట్లా కాళ్ళు పట్టుకుంటే జరుగు నన్ను ముట్టుకుంటారు, అరే జరుగు అని చెప్పని పక్కకు నెడుతుంటే అప్పుడు పాపని కాళ్ళ మీద పెట్టింది. అంటే రాబాందుల రాజ్యం, రాకాసుల మూకలు ఇవన్నీ. ఏది రేవంత్ రెడ్డి అండ్ గ్యాంగ్. సిగ్గుచేటు ఏంటంటే స్వయంగా ముఖ్యమంత్రి జిల్లా కాదా బా పక్కకే 30 కిలోమీటర్ కొండారెడ్డిపల్లి. ఆయన సొంత ఊరు ఇక్కడనే ఆయనది. ఇదంతా మొత్తం వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళంతా. అందుకే వీళ్ళందరినీ కాపాడుతందుకే ఇంత అహంకారం, ఇంత మదం ఎక్కడికి వెళ్ళి వస్తుంది. ఏమని మీరు ఎమ్మెల్యే దగ్గర పోయినా ఇట్లా రేవంత్ రెడ్డి దగ్గర పోయినా వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు, మీరు మమ్మల్ని సమాజమా వినండి. ఇగో వాళ్ళ సర్పంచ్ ఏం చెప్పిండో వినండి అమ్మా. ఏమన్నారు అదే ఏమన్నారు, ఎమ్మెల్యే అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి అయినా సరే సర్పంచ్ కి కావాల్సిన వాళ్ళంట. మీరు వాళ్ళ దగ్గర పోయినా కూడా మీకేం న్యాయం జరగదు, మీరు ఏం పీకుంటారో పీకుంటారు కదా. మరి మిమ్మల్ని కూడా సంభవం చెప్పొచ్చు కదా. మేము అడిగినాం సార్, మేము కూడా మరి ఒక పాపని చంపాలి అంటే మా మీద ఇంత అది ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ చంపినట్టు అయిపోతున్నాయి కదా. మీకు అసలు ఏ కోపాలు ఏ తాపాలు లేకపోతున్నాయి, ఏ కేసులు ఏ గొడవలు లేకపోతున్నాయి అని మేము కూడా గట్టిగా అడిగినాం సార్. అక్కడ ఫైనల్ ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇంతవరకు వాళ్ళ మీద కేసు కూడా రాలేదు. అక్కడ డిఎస్పీ సార్ కూడా అక్కడికి వచ్చిండు. పాపకు పోస్ట్ మార్టం జరిగే ముందు కూడా ఒక 2 minutes ఉన్నాడు అక్కడ. ఉన్న తర్వాత కూడా అక్కడ రికార్డింగ్ ఏం చూసిండు, అక్కడ వీడియో చూసిండట. ఆ వీడియోలో కూడా పాప లేదు కదమ్మా, పాప ఏడుంది, పాప మీద ఎందుకు వస్తున్నారు, అసలు పాప దాంట్లో మెన్షనే లేదు అని మాట్లాడింది సార్. అక్కడ లేనని చెప్తున్నారు సార్.
అసలు అక్కడ నువ్వు లేవు కదమ్మా, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, అన్ని అబద్ధాలే నేర్చుకొని మాట్లాడుతున్నావు కదా, నువ్వు లేనే లేవు అక్కడ అని. నేను అప్పుడు చెవులకు బట్ట కట్టుకున్నా సార్, చలి ఎక్కువగా ఉంది వెళ్ళలే కదా అని చెప్పి ఉన్నా సార్. నేను అక్కడ మఫ్లర్ కట్టుకున్నా, చూడండి సార్ నేను నెత్తికి బట్ట కట్టుకున్నా అంటే, ఊకమ్మా నువ్వన్నీ చెప్పుకుంటూనే వస్తావు కానీ అక్కడ లేనే లేవు కదా నువ్వు అని చెప్పేసి దబాయిస్తుంది. ఎవరైనా కానీ బాలెంతలు చెవులకు కట్టుకుంటారు, మఫ్లర్లు కట్టుకుంటారు. మఫ్లర్లు కట్టింది ఒక వీడియోలో అయితే కనబడుతూనే ఉన్నది. ఆయన కనబడలే, మరి ఆయన కళ్ళకి ఏముందో తెలియదు మరి వాళ్ళకి. కానీ వీళ్ళు దీని అంది ఏంటంటే, దీంట్లో ముఖ్యమంత్రి బంధువులను రేవంత్ రెడ్డి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు, రక్షించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సమాజం మొత్తం చూసిరు, ఎవరు కూడా ఇంత 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 దుర్మార్గంగా ఇంత నీచంగా ప్రవర్తించడం అయితే మనం ఇప్పటిదాకా చూడలే. ఈ రాబందులను చచ్చిపోయింది కాబట్టి ఇప్పుడు ఉల్టా పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళ చేతుల్లో కాబట్టి వాళ్ళని రక్షించే ప్రయత్నం బరాబర్ ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ఈ ఎస్పీ చేతుల్లో కలెక్టర్ చేతుల్లో ఉంటుందని అయితే నేను అనుకుంటలేదు. ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే అట్లా అవుతుంది అంతనే. ఏం బీకలేరు అని చెప్పి డైరెక్ట్ వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు. సర్పంచ్ చెప్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం బీకలేరు అంటే మరి ముఖ్యమంత్రి సూటబుల్ కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరు ఏం పీకే పరిస్థితి ఏముండదు, ఎస్పీలు కలెక్టర్ చేతుల్లో కూడా ఏముండదు. సమాజం నుంచి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి వస్తే తప్ప ఏమ్మా అన్న, మొత్తం ఎంఆర్పిఎస్ కావచ్చు, మాదిగా సంబంధించినటువంటి కులస్తులు కావచ్చు, రజకులు కావచ్చు, బీసీలు కావచ్చు, అగ్రకులాల్లో ఉన్నటువంటి అభ్యుదయ భావాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్పందించాల్సిన అవసరము మీ బాధ్యతగా ఉండాలి. వీళ్ళను మాత్రం ముఖ్యమంత్రి రక్షించగలిగితే ఇక ఇది 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 అంటే ప్రజల చేతిలో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల బలం లేనట్టే. కనుక ముఖ్యమంత్రి ఇది నువ్వు నీ ఖాతాలో చెడ్డ పనిగా రిజిస్టర్ చేసుకుంటావా, వాళ్ళను బొక్కల వారేసి కేసులు పెట్టి హత్యానేరం కింద నువ్వు బరాబర్ నేను అనుకుంటున్నా. మీరు ఆ పాపకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను కూడా డాక్టర్ క్లియర్ గా అడిగింది, ఆ ఇంజురీస్ ఉన్నందుకే అడిగింది. దాన్ని ఏదో గోల్మాల్ చేసి దాన్ని తప్పుడు రిపోర్ట్ ఇప్పించే ప్రయత్నం కూడా చేస్తుండొచ్చు. మానుకోవాలి. నీకు కూడా కుటుంబాలు ఉన్నారు, నీకు కూడా ఇంట్లో ఉన్నారు. వాళ్ళకు అన్నట్టు వాళ్ళ మాటలు అన్నట్టు వాళ్ళకి జరిగిన నష్టం నీ కుటుంబంలో జరిగితే ఎట్లుంటుందో ఒక్కసారి ఆలోచించి ఆత్మవిమర్శ చేసుకొని వీళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం మాత్రం ఉన్నది. ఒకవేళ అది కనుక ఏదైనా తప్పుడుగా చేస్తే మాత్రం దీన్ని వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఏమ్మా సార్ ఇక్కడ అదేలా వాళ్ళకి నలుగురు మాత్రమే ఎందుకు పట్టుకోవచ్చు? 8 మంది పేర్లు మేము రాపించినాం. అక్కడ 8 మంది పేర్లు రాపిస్తే అక్కడ పట్టుకోవచ్చు. మేము మా పాపకి న్యాయం జరిగే వరకు నలుగురు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. నలుగురు ఎందుకు అరెస్ట్ చేస్తారు? మమ్మల్ని కొట్టింది 8 మంది కాబట్టి 8 మంది పేర్లు రాపించుకుంటే 8 మంది అరెస్ట్ కావాలి. మాకు న్యాయం కావాలి, మా పాపకు న్యాయం జరగాలి.